సో ఇప్పుడు హెచ్ఐవి మీద కూడా మన హోమియోపతి అనేది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందంటారు సార్? చాలా చూపిస్తుంది. మీకు మ్మ్. ఒక పాయింట్ చెప్పాలి. మ్మ్. 2012లో మా మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్ డైరెక్టర్ ఆఫ్ ఐఐసిటి ఉండేవారు. ఆయన ఓ రోజు క్వశ్చన్ వేశాడు, మ్మ్. అక్కడంతా ఇబోలా ఇన్ఫెక్షన్తో ఆఫ్రికాలో చనిపోతున్నారు, మ్మ్. మీరెందుకు ఏం చేయరు అన్నాడు. మా దగ్గర మంచి బ్యూటిఫుల్ మందు ఉంది, కానీ అక్కడ పంచితే బాగుంటుంది, నేను ఇక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ ఉంటే ఏమవుతుంది అన్నాను. మ్మ్. అని మందు పేరు కూడా చూపించాను. అంటే సరే, ఆయన కూడా పాపం మెయిల్ రాశాడు డబ్ల్యూహెచ్ఓకు, మెయిల్ సరే జరిగింది. ఆయన ఏమన్నాడు, ఈ మందు ఇబోలా వైరస్ మీద ఎలా పనిచేస్తుంది అని అడిగాడు. ఎందుకు? ఆయన సైంటిస్ట్ కాబట్టి. ఓకే. నేనేమన్నాను, మ్మ్. నేను హోమియోపతి డాక్టర్ని, మా బుక్లో ఏది రాసుంటే అది నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటాను, కానీ ఎలా పని చేస్తుందని నేను ఇప్పటి వరకు క్వశ్చన్ వెయ్యలేదు. మ్మ్. అది మీరు సైంటిస్ట్గా ప్రూవ్ చేయాలి. ఓకే. అంటే అప్పుడు ఏం చేశారు, ఇబోలా వైరస్ మా దగ్గర లేదు, కానీ మ్మ్. హెచ్ఐవి వైరస్ దాని కాన్ఫిగరేషన్ అంటే దానిలో ఒక ఎంజైమేటిక్ యాక్షన్, మ్మ్. ఇబోలా ఇన్ఫెక్షన్ యొక్క ఎంజైమేటిక్ యాక్షన్ సేమ్ ఉంటుంది, మ్మ్. నేను దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను అన్నాడు. ఓకే. అని ఇద్దరు సైంటిస్టులను పురమాయించి, ఆయన డైరెక్టర్ కాబట్టి పురమాయించి మ్మ్. ఆ పని అప్పచెప్పాడు. ఓకే. ఇదంతా 2012 నుండి 2014 వరకు జరిగింది. మ్మ్. హెచ్ఐవి మీద మ్మ్. నేను చెప్పిన క్రొటాలస్ హారిడస్ అనే మందును ఎక్స్పెరిమెంట్ చేశారు ఐఐసిటి హైదరాబాద్. ఓకే. చేసి వాళ్ళు చూపించినది ఏమిటంటే రిజల్ట్, మ్మ్. హెచ్ఐవి వైరస్ యొక్క రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ను ఈ క్రొటాలస్ హారిడస్ పూర్తిగా ఇనిబిట్ చేస్తుంది అని వాళ్ళు సైంటిఫిక్గా చూపించారు. ఓకే. అప్పుడు టక్కున స్ఫురించింది నాకు, మ్మ్. ఏ ఎక్స్పెరిమెంట్ అయినా మానవాళికి ఉపయోగపడనిది వేస్ట్, కాబట్టి ఇది పేషెంట్లకు ఉపయోగపడాలి. ఏదో నేను బుక్కులలో రాసుకొని ఓ పెద్ద జర్నల్లో పబ్లిష్ చేసుకుంటే నాకు వచ్చేది ఒరిగేది ఏం లేదు, మ్మ్. పబ్లిక్ కావాలని. అప్పుడు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, మా హోమియోపతి డాక్టరే హెల్త్ మినిస్టర్గా ఉండేవారు ఓకే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆయన అప్రోచ్ అయ్యి ఆయన అడిగితే ఆయన స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు. నేను అప్పుడు జేఎస్పిఎస్లో పనిచేస్తుండేవాడిని. మ్మ్. అప్పుడు ప్రొఫెసర్గా, తర్వాత ప్రిన్సిపల్ అయ్యాను. ఆయన ఇచ్చిన పర్మిషన్తో జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ రామంతపూర్లో ఒక స్పెషాలిటీ క్లినిక్ 2015 మేలో స్టార్ట్ చేశాను. మ్మ్. ఈ రోజుకు 10 సంవత్సరాలైంది. Yes. నేను గర్వంగా చెప్పుకోగలను, more than 60,000 patients are benefited Ah, in that college. great, sir. అయితే అందులో కొంతమంది నా దగ్గరకు వస్తారు, అక్కడి పోలేని వాళ్ళు కానీ, చెప్పలేని వాళ్ళు కానీ, లేక గవర్నమెంట్ అంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా, ఏదో ఒక ప్రైవేట్లో వెళ్తే బాగుంటుంది, అవును. అలాంటివి వచ్చేవాళ్ళు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరనే ఒక 1500-2000 మంది పేషెంట్లు ఉన్నారు, అక్కడ వేల కొద్ది. మ్మ్. నేను రిటైర్ అయ్యే ముందు అది పర్ఫెక్ట్గా నడపబడాలి అని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఢిల్లీలో ఉంటుంది, మ్మ్. దాని డైరెక్టర్ గారిని పిలిచి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అయ్యి కాలేజ్ యొక్క హెచ్ఐవి క్లినిక్ని దాన్ని సిసిఆర్హెచ్ రన్ చేస్తుంది. వాళ్ళు ఒక ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు, 1.5 crores ఒక మెషిన్ పెట్టి మ్మ్. వాళ్ళకి అక్కడి పేషెంట్లకు ఫ్రీగా టెస్ట్ చేయడానికి. చాలా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతోంది. ఓకే. ఇది దీని బ్యాక్ డ్రాప్. మ్మ్. ఇప్పుడు దాని వలన ఏం బెనిఫిట్ ఉంది అని అడుగుతారు మీరు. Yes. ఫస్ట్ పాయింట్, మ్మ్. ఒక పేషెంట్కు హెచ్ఐవి వచ్చింది అంటే వాడు ఎంత కుంగిపోతాడంటే అసలు ఊహించలేనంత పరిస్థితిలోకి అవును దిగజారిపోతాడు. సార్. మింగలేడు, కక్కలేడు, అవును. చెప్పలేడు. ఇంట్లో వాళ్ళు కాదు కదా, ఎవ్వరూ దగ్గర రానివ్వరు. ఎస్. ఇప్పటికీ అవగాహన లేదు ప్రజల్లో, ముట్టుకుంటే వస్తుందేమో అని భయపడతారు. అవును సార్. నేను అలా చాలామందిని గట్టి కౌగిలించుకొని కూడా చూపించాను, మీకేం అవ్వదు అని, అట్లా ఏం రాదు అని. మ్మ్. సో అది ఒకటి, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. మ్మ్. నెంబర్ 2, వాళ్ళకి రిజల్ట్స్ చూపించగలగాలి. అందులో రిజల్ట్స్ ఏమిటి, వాడు నెగిటివ్ అని ఆలోచిస్తాడు కానీ మనసులోంచి ఎప్పుడో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏఆర్టీ సెంటర్స్లో అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని జన్మలో నాకు నెగిటివ్ రాదు అని అనుకుంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు 1981 నుండి తీసుకుంటే 2 కేసులు నెగిటివ్ వచ్చాయి మొత్తం ప్రపంచంలో.
ఒకటి వేరు వేరు మార్గాల్లో. ఓకే. మా దగ్గర చాలా మందికి ఇప్పటికీ నెగిటివ్ వస్తోంది కానీ దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. మేము సడన్గా ఏమి టక్కున అది చేయలేము. దీనికి చాలామంది నన్ను బెదిరించారు కూడా, పోలీస్ కేసు వేస్తామని. ఓ డిప్యూటీ డైరెక్టర్ అన్నాడు, ఒక డైరెక్టర్ ఆఫ్ ఒక ఇన్స్టిట్యూట్ నన్ను చంపేస్తామన్నారు. ఇవన్నీ చాలా నాకు ఫోన్లలో థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి. వాళ్ళందరికీ విన్నవించుకున్నాను నేను అప్పుడే. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను చేసిన రీసెర్చ్ ఇప్పుడు పబ్లిక్ అంకితం అయిపోయింది అందరికీ. మా గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ ఒక వరల్డ్ హోమియోపతి సమ్మిట్ చేశాం మేము 2015 ఏప్రిల్ 9th బాంబేలో బిర్లా మాతృశ్రీ మందిర్లో. ఆ దాంట్లో నేను ఐఐసిటి సైంటిస్ట్ ఇద్దరము ఈ పేపర్ ప్రజెంట్ చేసి ప్రపంచానికి చూపించాం, ఇది రీసెర్చ్, ఇది జరిగింది. సో ఇట్ ఈస్ నౌ పబ్లిక్. ఇదేం నా చేతిలో నా దగ్గర ఉన్నది కాదు. కాబట్టి నేను ఉన్నా లేకున్నా ఇప్పుడు నేను రిటైర్ అయినా 2017లో కాలేజ్ నుండి ఇప్పటికీ నడుస్తుంది 8 సంవత్సరాల నుండి. నేను ఓన్లీ 2 years నడిపాను దాన్ని. సో ఆ నిరాటంకంగా సాగుతుంది. ఏదో ఒక రోజు ఫ్రంట్ పేజీలో వస్తాయి న్యూస్, ఇలా హోమియోపతి మందుతో జరిగింది అని తప్పకుండా వస్తుంది. తర్వాత అప్పుడు మీరే వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు వాళ్ళలో ముఖ్యమైన 2 పారామీటర్లు ఉంటాయి. ఒకటి CD4, రెండోది వైరల్ లోడ్. CD4 అంటే మన లోపలి డిఫెన్స్ మెకానిజం, తెల్ల రక్త కణాలు ఒక భాగము. అవి మనకు డిఫెన్స్ని, మనకు రోగ నిరోధక శక్తిని ఆపాదిస్తాయి. ఆ సంఖ్య దీన్ని ఈ వైరస్ అటాక్ చేస్తుంది. ఆ సంఖ్యను చూసుకొని అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఇండైరెక్ట్గా వీడికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా CD4 తగ్గిపోవడం చాలా సహజం, వైరల్ ఎస్పెషల్లీ. ఇది ఒక వైరసే కదా, దానికి కృంగదీస్తుంది, చాలా తగ్గిపోతుంది. అది తగ్గింది అంటే వీళ్ళకు రెసిస్టెన్స్ పూర్తిగా తగ్గిపోయినట్లు లెక్క. అందుకే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీ, ఇమ్యూనిటీ లేదు అని. లేనప్పుడు ఏమవుతుంది, పక్కన ఎక్కడో తుమ్మితే కూడా వీడికి జలుబు వస్తుంది. ఏదో చిన్న ఆహారంలో మార్పు వస్తే మోషన్స్ వస్తాయి, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. బాగా వల్నరబుల్ ఉంటాడు, ఫ్రెజైల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో CD4 అన్నది అబౌవ్ 500 రావాలి మనం ట్రీట్మెంట్ ఇస్తే. వైరల్ లోడ్ 0 ఉండాలి. అయితే WHO రూల్ ప్రకారం ఏ ల్యాబ్ కూడా 0 ఇవ్వదు కాబట్టి బిలో డిటెక్టబుల్ లిమిట్ అని ఇస్తారు. ఆ రిపోర్ట్ రావాలి. అలా మేము వేల కొద్ది మందికి చూపిస్తాం రిపోర్ట్స్తో సహా. మందులు హోమియోపతి మందు ఇచ్చిన తర్వాత మా దగ్గర హయ్యెస్ట్ ఇప్పటి వరకు వచ్చిన వైరల్ లోడు 2,42,00,000 per ml ఆఫ్ బ్లడ్. మన శరీరంలో 4.5-5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఇమాజిన్ చేసుకోండి వాడి శరీరంలో ఎన్ని బిలియన్స్ ఆఫ్ వైరస్ ఉండాలి. సో అందరికీ అంత ఉండదు, లక్షల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వేలల్లో ఉన్న వాళ్ళైతే కోకొల్లలు. వాళ్ళందరికీ మా టార్గెట్ అదే చెప్తున్నాను. హోమియోపతి మందు వాడాక ఫస్ట్ సబ్జెక్టివ్ ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్ అంటాం. అంటే వాడికి హమ్మయ్య అనొచ్చు. దాంట్లో వాళ్ళు హిందూ పేపర్ వాళ్ళు అది చేయడానికి కూడా, నా ఇమేజ్ టార్నిష్ చేయడానికి కూడా రిపోర్టర్ని పంపించారు. ఆమె వెళ్ళి అందరి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు చెప్పారు, నాకు ఈ మందు వాడుతున్నప్పటి నుండి నేను 9 గంటలు 10 గంటలు ఆటో నడుపుకుంటున్నానని చెప్పాడు. సో వీళ్ళంతా జెన్యున్గా చెప్తున్నారండి, నేనేమో నెగిటివ్ రాయడానికి వచ్చాను అంది. అందులో నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా ఉందిలేండి ప్రాసెస్ అది. సో అలా చెప్పాలంటే వీఆర్ 75% సక్సెస్ఫుల్ in the treatment of HIV/AIDS through homeopathy. JSPS has become AIDS center in the world. Okay, sir.